ఎవరైనా మంచి పిల్లలకే జన్మ ఇవ్వాలి అనుకుంటారు. అలాగే పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. దానికి సంబంధించి చేయని ప్రయత్నాలు ఉండవు. ఆహారం మొదలుకుని ఎక్సర్సైజుల వరకు. అయితే వాటితో పాటు ఇప్పుడు కొన్ని వస్తువులు కూడా గర్భిణులు తమ గదిలో ఉంచుకుంటే దాంతో వారి చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. ఇలా చేయడం వల్ల జ్యోతిష్ శాస్త్రం ప్రకారం పిల్లలు కూడా చక్కగా పుడతారట. అయితే మరి మన గర్భిణులు తమ తమ గదుల్లో పెట్టుకోవాల్సిన వస్తువులేంటో తాళపత్రం ఈరోజు మీకు వివరిస్తుంది. పసుపు బియ్యం. ఈ బియ్యాన్ని అక్షంతల రూపంలో గర్భిణులు తమ గదిలో ఓ పాత్రలో పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల శుభం జరుగుతుంది. దుష్ట శక్తుల ప్రభావం ఉండదు. పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. పింక్ కలర్ షో పీస్లను. పింక్ కలర్ ఎప్పుడూ సంతోషానికి గుర్తుగా చెప్తారు. అయితే అదే రంగులో ఉండే షో పీస్లు లేదా వాల్ పోస్టర్లను రూమ్ లో పెట్టుకోండి. దీంతో వారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఆరోగ్యవంతమైన పిల్లలు జన్మించవచ్చు. యశోద శ్రీకృష్ణుని ఎత్తుకున్నట్టుగా ఉండే ఫోటోని గోడపై పెట్టుకోండి. ఉదయాన్నే లేవగానే ముందుగా గర్భిణులు ఈ పోస్టర్ను చూడండి. దీంతో చక్కని పిల్లలు పుడతారు. వాసుదేవుడికి చెందిన ఓ ఫోటోను ఇంట్లో గోడకు పెట్టుకోండి. ఉదయం లేవగానే ఈ ఫోటోను చూసినా చాలు, అంతా శుభమే జరుగుతుంది. వాస్తు దోషం పోతుంది. చక్కని సంతానం కలుగుతారు. నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోగొట్టే శక్తి ఇత్తడి వస్తువులకు ఉంటుంది. ఇవి నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తాయి. కాబట్టి గర్భిణులు ఇత్తడి వస్తువులను గదుల్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెమలి ఈకలు ఇంట్లో ఉంటే చాలా అదృష్టం. ఇక గర్భిణులు వాటిని తమ గదిలో పెట్టుకుంటే అంతా శుభమే జరుగుతుంది. ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు. వైట్ కలర్ షో పీస్లను గదిలో పెట్టుకున్నా చాలు, గర్భిణులకు ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు. తాజా మొక్కలు, పూలను గర్భిణులు తమ రూమ్లో పెట్టుకోవాలి. వాటి నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ కడుపులో ఉండే బిడ్డకు మంచిది. దీంతో వారు ఆరోగ్యంగా పుడతారు. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.